అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. వారాలలో ఈరోజు గురువారం సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి చాలా ప్రత్యేకమైనది, చాలా విశేషమైనది. మనకి దేవగురువు అయినటువంటి బృహస్పతికి ఈ వారానికి అధిపతిగా ఉండడం చేత ఈ వారానికి చాలా ప్రత్యేకత ఏర్పడింది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకంలో 2 గ్రహాలు విశేషంగా చాలా ముఖ్యమైనవిగా చూడడం జరుగుతుంది. అందులో కుజగ్రహం, గురుగ్రహం. మనకి నవగ్రహాలలో ఏ గ్రహం ఎక్కడున్నప్పటికీ జాతకంలో గనక గురు బలం గనక ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు మిగతా గ్రహాల ద్వారా కలిగినా ఈ గురుబలం చేత వాటిని అధిగమిస్తారు అని కూడా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అందుచేత ఏ వ్యక్తికైతే గురుబలం ఉన్నా లేకపోయినా గురువారాన్ని గనక సద్వినియోగం చేసుకోగలిగితే మాత్రం వారికి గ్రహ దోషాలు తొలగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. అందుకనే ప్రతి గురువారం విశేషించి ఏ వ్యక్తి అయితే ఈరోజు దక్షిణామూర్తిని పూజిస్తాడో, దక్షిణామూర్తిని దర్శించుకొని దక్షిణామూర్తిని కేవలం 2 చేతులతో దండం పెట్టుకుని స్మరించుకుంటారో, ఆయన మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఆ మౌనంగా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తిని చూస్తూ ఆయనకి చేతులు జోడించి ఈరోజు నమస్కరిస్తారో అటువంటి వారికి గ్రహదోషాలన్నీ ఖచ్చితంగా తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. స్త్రీలకి భాగ్యస్థానం చాలా ముఖ్యం. స్త్రీలకి భాగ్యము ఎంతో అవసరం. భాగ్యము పొందాలనుకునేటువంటి స్త్రీలకి, భర్తతో పిల్లలతో సుఖంగా ఉండాలనుకునేటువంటి స్త్రీలకి, భర్త పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తను ఉండాలనుకునేటువంటి వారికి గురువారం చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఎవరైతే విశేషించి దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ పూజిస్తారో, అలాగే ఈరోజు విశేషంగా విష్ణు సహస్రనామం వంటి కూడా పారాయణం చేసుకుంటారో వారికి గురుగ్రహం అనుగ్రహము చేత శుభ ఫలితాలు కలుగుతాయి. వారి గ్రహ దోషాలు తొలగి గురుగ్రహ అనుగ్రహం చేత సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ఈ వారంలో ఈ ఒక్కరోజే కనీసం దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చేత వారికి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు తొలగుతాయని చిలకమర్తి పంచాంగకర్తగా చెప్పడంలో నేను ఎలాంటి దానికి ఆలోచన చేయకుండా చెప్పగలుగుతున్నాను. ఈ రకంగా ఆచరించినటువంటి వారికి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే వైరాగ్యం కోసం, జ్ఞానము కోసం ప్రయత్నం చేస్తున్నారో, నిర్గుణ సాధన వంటివి, మోక్ష సాధన వంటివి ప్రయత్నాల్లో ఉన్నారో అటువంటి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించినట్లయితే, దక్షిణామూర్తిని ఆరాధిస్తూ దక్షిణామూర్తి స్తోత్రాలు వంటివి కనుక పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా వారికి కావలసినటువంటి జ్ఞానము, వారికి కావలసినటువంటి గురువులు యొక్క అనుగ్రహం పొంది ఆ మార్గంలో వెళ్ళి వారు ఖచ్చితంగా ఆ మోక్ష మార్గాన్ని పట్టుకునేటువంటి అవకాశం ఉందని సూచిస్తున్నాను. ఇంతటి విశేషం ఉన్నటువంటి వారం గురువారం. మీరు ప్రతిరోజు దక్షిణామూర్తి చదువుని ఆరాధించడం, దక్షిణామూర్తిని పూజించుకోవడం చాలా మంచిది. అలా కుదరని పక్షంలో కనీసం గురువారం కనుక ఈ రకంగా ఆచరించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.